ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి పరిశుద్ధాత్మదేవుడు దీనిని అందరికీ కొంచెం వెలిగింపులోకి కొంచెమైనా అర్థం చేసుకునేలాగా దేవుడు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఎప్పుడో నేను దేవుని ఒకసారి పంచుకుందని ఆశపడ్డాను, కానీ దేవుడు ఇప్పుడు సమయం ఇచ్చాడు. మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలినప్పటికీ కూడా దేవుడు ఒక థాట్ ఇచ్చాడు. ఏంటంటే టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ అసెంబ్లీ ప్లాంటింగ్. అసెంబ్లీ ప్లాంటింగ్ అంటే చర్చ్ ప్లాంటింగ్. చర్చ్ ప్లాంటింగ్, సంఘాన్ని స్థాపించడం, సంఘ స్థాపన, స్టార్టింగ్ చర్చెస్, న్యూ వర్క్. న్యూ వర్క్ అంటే కొత్త స్థలంలో దేవుని పని. సో అసెంబ్లీ ప్లాంటింగ్, సంఘాలని స్థాపించడం గురించి. అదేం బ్రదర్, మనం ఉన్నది నలుగురం కూడా కాదు, మరి ఈరోజు సంఘాలని స్థాపించాలనేటువంటి గొప్ప సందేశం అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ నీడెడ్. చాలామంది మర్చిపోతున్నటువంటి విషయం కూడా, చేయాల్సినటువంటి పనులు, పరిచర్యలు. అందుకనే అందరికీ తెలుసా బనియన్ ట్రీ అంటే ఏంటి? మర్రి చెట్టు. మర్రి చెట్టుకి కింద ఏమన్నా మొక్కలు వస్తాయా? మర్రి చెట్టు కింద మొక్కలు వస్తాయా? ఎక్కడైనా విత్తనాలు పడితే దాని కింద కొమ్మల నుంచి ఓడలు వస్తాయి, కాకపోతే బ్రాంచెస్ కూడా వస్తుంటాయి. ఫ్రూట్ నుంచి మర్రి కాయల నుంచి కింద పడుతుంటాయి, కానీ రెండో మర్రి చెట్టు మాత్రం మరవదు అక్కడ కదా. రెండో మర్రి చెట్టు మొలవడం అనేది అసాధ్యమే. దానికి ఓడలు వస్తాయి, బ్రాంచెస్ వస్తాయి, అన్నీ వస్తాయి, వెడల్పుగా వెళ్ళిపోతుంది, పెద్ద చెట్టు అయిపోతుంది. కానీ రెండవ మొక్క రావడం కష్టం. మీరు ఇది చూడండి, కరివేపాకు మొక్క చూడండి. కరివేపాకు మొక్క, దానికి ఏమొస్తాయి? బ్రాంచెస్ వస్తాయి. దాని కాయలు కింద పడినప్పుడు గింజలు దాని నుంచి కాదు కానీ వేరు నుంచి వస్తాయి. సార్, వేరు నుంచి వస్తాయి, గింజల నుంచి కూడా వస్తాయి. వేరు నుంచి ఎక్కువగా మిగతా మొక్కలు వస్తాయి. చూసారు కదా, ఇది కరివేపాకు చెట్టు కింద వేర్లు కొంచెం పైకి వస్తాయి, దాని నుంచి మొక్క వస్తుంది. మరి అది సపరేట్గా ఆ మొక్క కూడా పెరుగుతుంది. గింజలు పడినప్పుడు అవి కూడా మొక్క వస్తాయి, తర్వాత పెరుగుతాయి. మళ్ళీ దాన్ని మనం పీకి ఇంకో చోట వేసినా అది మొలుస్తుంది. లేకపోతే ఈ పెద్ద చెట్టు హెల్ప్ లేకుండా అది ఎదుగుతుంది, దాని అంతటి పని ఎదిగేస్తుంది ఒకసారి మొక్క అయిన తర్వాత. కాబట్టి ఒకసారి కంపారిజన్ చూసుకోండి. ఏదో పెద్దగా అయిపోయి కింద మొక్కలు రాని దానికంటే మామూలుగా ఎదుగుతూ ఉపయోగకరంగా ఉండి తర్వాత మొక్కలు వస్తే మంచిది. సో ఈరోజు ఆ కోణంలోనే కొన్ని విషయాలు మనము విందాం. అంటే చర్చ్ ప్లాంటింగ్ గురించి మనం మాట్లాడుతుంటే, చర్చ్ ప్లాంటింగ్ అంటే చాలామంది అనుకునే విషయం ఏంటంటే ఇట్ ఈస్ స్మూత్ గోయింగ్. మనకి ఇక్కడ వెళ్తున్నాం కదా, మనకి ఇక్కడ చర్చ్ రన్ అవుతుంది కదా, లెట్ ఇట్ గో, ఇది ఎదగనివ్వండి, తర్వాత చూద్దాం. సో ఇది వెళ్ళనివ్వండి, ఒక స్మూత్గా వెళ్ళిపోతుంది కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు. స్మూత్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నేను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్మూత్గా వెళ్తున్నప్పుడే కదా, పక్కకి వెళ్తే అది ఏమవుతుంది? స్మూత్గా వెళ్ళేదాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? లేకపోతే లేనిపోని కష్టం తెచ్చుకోవడం ఎందుకు? వేరే చోటకు వెళ్ళి ఇంకెక్కడో చేసేది, ఆ కష్టం ఎందుకు? ఇట్ ఈస్ స్మూత్ గోయింగ్, వై టు టేక్ ద రిస్క్ అనేది ఒక పక్క కొంతమందికి. ఇంకొకటి ఏంటంటే వేరే కొత్త ప్లేస్ అంటున్నారు. అసలు అక్కడ ఎవరు ఉన్నారు? వేర్ ఈస్ ద గుడ్ లీడర్షిప్ దేర్ ఎట్ న్యూ ప్లేస్? ఇక్కడే లేదు, ఇంకా అక్కడెక్కడ ఉంటారు, అక్కడెక్కడ ఉంటుంది జనరల్గా థాట్. ఇక్కడ లేదు అని మనం అనుకోకూడదు, కానీ అక్కడ ఎవరు లేరు కదా. హూ విల్ లీడ్, హూ విల్ టేక్ ద లీడ్? సో ఇంకొక విషయం ఆలోచిస్తే, అక్కడ జర్నీ చేయాలి అంటే డబ్బులు వేస్ట్. అక్కడ మీటింగ్ పెట్టాలా, డబ్బులు కావాలి కదా, ఖర్చు అవుతుంది. అంటే ఫైనాన్షియల్గా రిస్క్ పెరుగుతుంది. స్మూత్ గోయింగ్కి కొంచెం హార్డ్ వర్క్ అవుతుంది, ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది,
సో మనం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్, క్విట్. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఇది అది చిన్న పని అయినప్పటికీ కూడా చాలా పెద్ద వర్క్, పెద్ద పని, దాన్ని మనం టేకప్ చేయాలి అని చాలామంది చెప్తున్నటువంటి విషయం. చాలామంది ఏంటంటే లీడర్స్ లేకపోతే చర్చ్ నడిపిస్తున్న వారు న్యూ చర్చ్ స్టార్ట్ చేయాలంటే జనరల్గా వచ్చే థాట్ ఏంటంటే ఇంకొంచెం ఎదగాలి. కామన్ వచ్చే థాట్ ఎవరికైనా వస్తుంది కదా, కొంచెం ఎదగాలని అని అనిపిస్తుంది జనరల్గా. నేను ఇప్పటికీ చాలామంది నోటు ఫస్ట్ విన్నమాట ఇంకా కొంచెం ఎదగాల. సరే ఎంత ఎదగాల? ఇప్పుడే కాదు, నాట్ ఎట్, బట్ నాట్ ఎట్, ఇప్పుడే కాదు. ఆ మాట అనేది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? ఇప్పుడే కాదు. అయితే ఇంకో మాట అడుగుతాను నేను, సరే వెల్ గ్రోన్ చర్చెస్, గుడ్ లీడర్షిప్ ఉన్న చర్చెస్, మరి వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడే కాదు అని అనుకుంటే ఎలా ఉంటున్నారు? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే అది ఒక సాకుగా అయిపోయే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్, మల్టిపుల్ లీడర్స్ ఉన్న చోట కూడా if the people are not thinking about the new plantation, new church, అంటే నాట్ ఎట్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడే కాదనేది కామన్ అయిపోతున్నటువంటి విషయం అనే గ్రహించాలి. సో అప్పుడప్పుడు ఎదుగుతున్న చర్చెస్కి ఏమో ఇప్పుడే కాదు, మరి ఎదిగి మెంబర్స్ ఉన్న చర్చెస్లో కూడా అసలు ఈ థాటే లేదు, లేకపోతే అక్కడ కూడా ఇప్పుడే కాదు అంటే దట్స్ నాట్ పాసిబుల్. ఇంకొంతమంది చెప్పే విషయం ఏంటంటే స్టడీ గ్రోత్ అంటే ఎదగాల, మంచిగా ఎదగాల, ఏపుగా ఎదగాల. అప్పుడు ఒక శక్తివంతమైన ఒక టీంని తయారు చేసి పంపిస్తే దే ఆర్ ద గ్యాంగ్ బస్టర్స్. అంటే ఒక గ్యాంగ్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి శక్తివంతంగా పని చేసి పుంజుకొని పని చేసేసి వచ్చేస్తారు కదా. ఇది నేననే మాటలు కాదు, విలియం మెక్డొనాల్డ్ గారు డిసైపుల్స్ మాన్యువల్ అనేటువంటి పుస్తకంలో రాసినటువంటి విషయం. డిసైపుల్స్ మాన్యువల్, గ్యాంగ్ బస్టర్స్. అది జరిగే పనైనా ఏపుగా ఎదిగి ఒక టీంని పంపించడానికి ఎక్కడ వదులుతారు? ఎక్కడికక్కడ స్థిరపడిపోయి పాతుకుపోయి ఉన్నప్పుడు దట్స్ నాట్ పాసిబుల్ టు మూవ్. అయితే ఆయన చెప్పినటువంటి ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ఈ కొన్ని పదాల నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ వితౌట్ ఫ్రూట్ఫుల్నెస్. మన విశ్వాసంలో విశ్వాసయుక్తంగా ఎదుగుతుంటారు కానీ ఫలాలు కనిపించినటువంటి స్థితి. ఫలాలు అంటే దట్ గ్రోత్ ఇన్ మెనీ ఏరియాస్. ఆర్ నేను చెప్పాను కదా స్టడీ గ్రోత్ ఏంటంటే ట్రూత్ వితౌట్ గ్రోత్. అంటే సత్యం ఇది సత్యం అని ప్రకటింపబడుతుంది, ఈ వాక్యమే సత్యం అని సో స్ట్రాంగ్గా ప్రకటింపబడుతుంది. ట్రూ డాక్ట్రిన్స్, ట్రూ టీచింగ్స్ ప్రకటింపబడుతూ, బట్ దేర్ ఈస్ నో గ్రోత్. ట్రూత్ వితౌట్ గ్రోత్ అలా అయిపోతే పరిస్థితి ఏంటి? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దిస్. సో ఈ విధంగా ఎన్నో ఎట్లాంటి విషయాలు ఉంటాయి కాబట్టి వీటి నుంచి మనం ఎస్కేప్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ మనము ఒక కమిట్మెంట్ అనేది లేకపోతే అసెంబ్లీ ప్లాంటింగ్ అనేది జరగదు. వాట్ ఎవర్ ద కాస్ట్ మేబీ, ఎంత ధర అయినప్పటికీ వెల అయినప్పటికీ కూడా దాన్ని వెచ్చించడానికి మనం ముందుకు వెళ్ళినప్పుడే అట్లాంటి పనులు అనేవి జరుగుతాయి. అదర్వైజ్ దీస్ విల్ నాట్ బి టేక్స్ ప్లేస్. ఇప్పుడు మనం చూద్దాం హౌ ఈస్ ఏ న్యూ అసెంబ్లీ బాండ్, కొత్త సంఘం అనేది, సమూహం అనేది ఎలా పుడుతుంది, లేకపోతే ఎలా గ్యాదరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎలా చర్చ్ అనేది మొదలవుతుంది అనే దాని గురించి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. మొదటి విషయం ఏంటంటే ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఏ హెవెన్లీ విజన్. ఒక పరలోకపు దర్శనంతో అది మొదలవ్వాలి. దేవుడిచ్చినటువంటి గొప్ప దర్శనంతో, విజన్ ఫర్ గాడ్, దేవుని పని కొరకైనటువంటి ఆ గొప్ప దర్శనం, అది కూడా దేవుడిచ్చినటువంటి దర్శనంతో ఆ యొక్క పని అనేది ముందుకు వెళ్ళాలి. దీని గురించి మనము ఆలోచించాలి. అంటే దట్ విజన్ మస్ట్ బి ప్లేస్డ్ ఆన్ ద
హార్ట్స్ ఆఫ్ 1 or more పీపుల్. అంటే అట్లాంటి ఒక గొప్ప దర్శనం దేవుడు ఇచ్చినటువంటి ఆ విజన్ ఒక్కరు లేకపోతే కొంతమంది హృదయాల్లో అది నాటబడినప్పుడు ఆ పని అనేది ముందుకెళ్తుంది. అక్కడ పదం వాడాడు ఏంటంటే 1 or more, అంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ 1 ఆల్సో ఆర్ మోర్. సో అది హృదయాలలో నాటబడినప్పుడు ఆ పని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో వీ షుడ్ హ్యావ్ దట్ హెవెన్లీ విజన్ టు డూ ద మినిస్ట్రీ, టు స్టార్ట్ టు ప్లాన్ ఏ న్యూ చర్చ్. సో ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లాంటి ఆలోచనను ఆయన హృదయాలలో పుట్టించి ఒక డిజైర్ని కలుగజేసి హృదయాలలో, సో ఆయన యొక్క ప్రజల హృదయాలలో డిజైర్ని కలుగజేసి దేనికైనా సమాధానం చెప్పగలిగేటువంటి ఆ యొక్క ధైర్యాన్ని, అంటే ఆ యొక్క ఆలోచనలు పుట్టిస్తాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ద లార్డ్, త్రూ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో ఈ విజన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ విజన్ ఏంటంటే, ఒక ఆయన అన్నాడు దట్ విజన్ మస్ట్ బి బాత్డ్ ఇన్ ప్రేయర్స్. ద విజన్ మస్ట్ బి బాత్డ్ ఇన్ ప్రేయర్స్. మనకు ఉన్నటువంటి ఆ దర్శనం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రేరేపణ ఏమవ్వాలి? ప్రార్థనలో స్నానం చేయాలి. ప్రార్థన అనేటువంటి స్విమ్మింగ్ పూల్లో, ప్రార్థన అనే బాత్ టబ్లో స్నానం చేయాలి మన విజన్. అంటే ఒక రైట్ వేలో గాడ్ విల్ గైడ్ ఇట్. వీ షుడ్ ప్రే ఫర్ ఇట్. అంటే మనకున్నటువంటి ఇనెబిలిటీ, మనకున్న అంటే అసామర్థ్యం, మనం చేయలేనటువంటి స్థితిని ఒప్పుకోవాలా. మనం అది చేయలేము. రియల్ ఇట్ ఈస్ ట్రూ. కొన్ని రోజులు బైబిల్ చదవడం మానేస్తే 2 మాటలు కూడా మన వాక్యాన్ని చెప్పడానికి రావు. నేను చెప్తున్నాను. ఒక్కోసారి నాకు థాట్స్ కూడా అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు థాట్స్ కూడా రావు. ఇఫ్ వి బ్రేక్ ఇట్ వీ కెనాట్ టాక్ ఎనీథింగ్. నో ఐడియా, నో థాట్. అంటే దాని అర్థం ఏంటంటే ఆ విషన్ అనేది ప్రాపర్గా మనకి లేకపోతే, ఆ ప్రేయర్ఫుల్ లైఫ్ మనకు లేకపోతే, ఆ స్ట్రాంగ్ కమిట్మెంట్ హృదయంలో లేకపోతే ఒకసారి అన్నీ కూడా మఠమాయాలు అయిపోతాయి. కాబట్టి మన అసామర్థ్యం, అంటే మనం చేయలేనటువంటి ఆ యొక్క మన పనిని, మన ఇనిబిలిటీని మనం ప్రభునందు ఒప్పుకోవాలి. దేవుడి మీద పూర్తిగా, దేవుడి జ్ఞానం మీద పూర్తిగా మనం ఆధారపడాలి. సో ఆ విషయం అనేది ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఒక వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు మనం చదువుదాం. 9-10 వచనాలు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. చూడండి, అప్పుడు ఏం చేయింది? మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. సో మాకు అట్లాంటి కళలు అంటే దర్శనాలు రాలేదులే కానీ, బట్ వీఆర్ ప్రేయింగ్ ఎర్నెస్ట్లీ. వీ డిడ్ ద మినిస్ట్రీ హియర్ at Narsapur, but we got some contacts. Through them we got some ways, opportunities. సో దాన్ని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వ్యక్తిగత ప్రార్థనలోను సంఘ ప్రార్థనలోను పెట్టినప్పుడు, గాడ్ హ్యాస్ గైడెడ్ అస్. స్లోలీ ఇట్స్ మూవ్డ్ అహెడ్. సో ఈ విధంగా దేవుడు కొన్ని ఆలోచనలను, కొన్ని తలంపులను వ్యక్తిగతంగాను సంఘముగాను ఇస్తూ ఉన్నాడు. దట్ విజన్ గాడ్ ఈజ్ గివింగ్. సో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఎన్నో ఆలోచన, అంటే అవి స్థిరపరచబడాలి. కొన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ద విజన్స్, దేవుడిచ్చిన దర్శనాలు స్థిరముగా నిలబడతాయి. దేవుడిచ్చిన ద స్ట్రాంగ్ థాట్స్, స్ట్రాంగ్ వేస్. ఇక్కడ చూడండి, అతనికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని, ఆ విషయం తనకు అర్థమైంది. దేవుడు దాన్ని నిశ్చయించుకున్నారు, దృఢీకరించుకున్నారు, అక్నాలెడ్జ్డ్ ఇట్. వెంటనే మాసిదోనియాకు బయలుదేరి తగు యత్నం చేసి అక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. సో దేవుడు అట్లాంటి విజన్స్ని, గైడ్ లైన్స్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. అప్పుడు వాటిని టేకప్ చేయాలి. అంతేగాని మనకి ఇష్టం వచ్చిన చోట మనం వెళ్తాను అంటే, ఇఫ్ వీఆర్ నాట్ టేకింగ్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. అందుకని దాని ముందు ఒకసారి చూడండి,
6వ వచనం చూడండి, 16వ అధ్యాయం 6వ వచనంలో, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గల్తీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాను అని ఇక్కడ ఉంది. అంటే అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్ళాలని వారు అనుకున్నారు, కానీ ఆసియాకి వెళ్ళాలని వేరే ఆసియాలో ఒక ప్రాంతానికి ప్రభు దాన్ని అనుమతించలేదు. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మాసిదోనియాకి వెళ్ళాలని గాడ్ హ్యాస్ గైడెడ్. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదొక వింతగా ఉంటుంది, ఇదొక వింత. ఇదేంటి వింత పనులు, వింత ఆలోచనలు, వింత చేష్టలు, దీనికి ఎంత ఖర్చు పెట్టాలా, దీనికి ఎంత తిరగాల అంటే గాడ్ విల్ గివ్ సమ్ థాట్స్, గాడ్ విల్ గివ్ సమ్ బర్డెన్స్, సమ్ విజన్స్ టు టేక్ అప్ దోస్. అవి దేవుడితో మనం గడుపుతున్నప్పుడు దేవుడు రేకెత్తించేటువంటి విషయాలు. సో అట్లనే వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిచర్య కొనసాగించినట్లుగా మనం చూస్తాం. అట్లనే మాసిదోనియాకి వెళ్ళి గొప్ప పని చేశారు. చూడండి, అదే అధ్యాయంలోనే 16వ అధ్యాయంలోనే 12వ వచనం నుంచి చూడండి, 11వ వచనం నుంచి చదువుదాం. 11వ వచనం నుంచి, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చి తిని మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు కూడిన అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన వెనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ ద వే గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్. దేర్ ఆర్ నో వండర్స్, దేర్ ఆర్ నో అదర్ వేస్, దేర్ ఆర్ నో స్పెషల్ వండర్స్. ఇవే ప్రత్యేకమైన అద్భుతాలు. ఏంటి చూడండి, ప్రభు పంపించాడు. ఆ పట్టణంలో ఎవరైనా తెలుసా? పట్టణానికే వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు? ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం పేరు ఏంటి తెలుసా? ఫిలిప్పి. అది ఒక క్యాపిటల్ సిటీలో ముఖ్య పట్టణంగా ఉంది రోమీయులకు. ఫిలిప్కి వెళ్ళారు. ఆ ఫిలిప్లో ఎక్కడ కొన్ని దినాలు అక్కడ స్టే చేశారు. వెళ్ళిన వెంటనే ఆ పని జరిగిందా అని వెటకారం చేసేవాళ్ళు ఉంటారు. ఈరోజు మాట్లాడినంటే రేపు చర్చ స్టార్ట్ అయిందా అన్నట్లే వాళ్ళు. అవి కాదు. ఇట్ విల్ టేక్ టైం, బట్ దట్ మస్ట్ బి కన్సిస్టెంట్. తర్వాత ఏమైందంటే 3 రోజులు అక్కడ గడిపిన తర్వాత అక్కడ కొంతమంది విశ్రాంతి దినం దగ్గరికి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అక్కడ ఒక స్త్రీతో మాట్లాడారు. ఆమె ఎవరంటే లుదియా, దైవభక్తి గల స్త్రీ. ఆమె ఊదారంగు పొడిని అమ్మేటువంటి స్త్రీ. ప్రభు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఏందో లక్ష్యం వచ్చింది. One woman, she got saved. Then total family, they got saved. They were baptized. మనం దాని నుంచి మాట్లాడేది ఫిలిప్ పట్టణం. మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్ సంఘం గురించి మనం మాట్లాడుతాం. ఇట్ స్టార్టెడ్. ఆ గొప్ప సంఘం అనేది మొదలైంది. అక్కడ ఆ సంఘం గురించి పౌలు గారికి చేసిన సహాయం గురించి ఆయన కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఆ ఫిలిప్ సంఘాన్ని రాసిన పత్రిక చూస్తే వండర్ఫుల్ లెటర్ ఇట్ ఈస్. సో చర్చ్ స్టార్టెడ్, దట్స్ గ్రోన్. అంటే దేవుడు చేసే కార్యాలు ఈ విధంగా ఉంటాయి. వేరు మొక్కల నుంచి మొక్కలు పుట్టినట్లుగా దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వ్యక్తి. దేవుడు నడిపించాడు కాబట్టి సువార్తీకరణ జరిగింది, పరిచర్య జరిగింది. గొప్పగా ఆ పని అనేది ముందుకు కొనసాగింది. ఏదో గ్రేట్గా హ్యూజ్గా గ్యాంగ్ బస్టర్స్తో జరిగేది కాదు. నెవర్ థింక్ లైక్ దట్. సో దట్స్ వై వీ హ్యావ్ టు ప్రే. అప్పుడు మనకిచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనం అనేది దట్ హ్యాస్ టు కమ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ద ఫోకస్. దాన్ని మనం ఫోకస్ చేసి ఆ పనిలో దృష్టి పెట్టేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. సో అప్పుడు ఏంటంటే జనరల్ బర్డెన్ అట్ ఫస్ట్ అంటే చిన్నగా అది కూడా గ్రాడ్యువల్గా
స్పెసిఫిక్గా వెళ్తుంది, ఏ లొకేషన్లో మనం స్టే చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎజెండా, అక్కడ లీడర్షిప్ ఏంటి, నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళాలనేది స్లోలీ గాడ్ విల్ డూ దట్. లుదియా ఏం చేస్తుంది? ఆమె లీడర్షిప్లో ఉంటుందా? కదా, ఆమె స్త్రీ కదా. కెన్ వి స్టార్ట్ విత్ దట్ ఫ్యామిలీ చర్చ్? నో, బట్ గాడ్ హ్యాస్ యాడెడ్ మెనీ పీపుల్ త్రూ దట్ ఫ్యామిలీ. సో ఈ విధంగా ప్రభు గొప్ప కార్యాలని జరిగించేటువంటి దేవుడు. అందుకని మనం కూడా ప్రార్థన చేయాలి. అందుకని మన ప్రార్థన లిస్టులో కొన్ని విషయాలు పెట్టడం కూడా జరిగింది. ఏం పెట్టాం? ద చర్చ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి, డిసైపుల్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఎవాంజలిజం అంటే చర్చ్ డిసిప్లిన్, ఎవాంజలిజం, డిసైపుల్షిప్, లీడర్షిప్, preaching and teaching ministries, then planting new churches, how the new churches, the spreading of the disciples అనే కాన్సెప్ట్స్ మనం ప్రార్థనలో పెట్టి రాయడం జరిగింది. అది జనరల్గా వచ్చిన థాట్స్ కాదు. గాడ్ హ్యాస్ గైడెడ్. సో వీఆర్ ప్రేయర్. క్లియర్గా చెప్పాలంటే స్పెసిఫిక్గా దాదాపు 1 year ముందు నుంచి మనం ప్రేయర్ చేస్తాం. అట్లాంటి స్పెసిఫిక్ ప్రేయర్స్. వీఆర్ ప్రేయింగ్ ఫర్ స్పెసిఫిక్ లొకేషన్స్ ఆల్సో టు ఓపెన్ ద డోర్స్. సో దేవుడు ఈ విధంగా ఒక మార్గాల్ని ఆయన సరళం చేసి తన యొక్క పనిని ముందుకు తీసుకెళ్లేటువంటిలో పనిలో మనల్ని కూడా పెట్టాడు. అది మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయం ఏంటంటే, ఫస్ట్ విషయం ఏంటంటే we should start with a heavenly vision. The church, it should start with a heavenly vision. రెండో విషయం ఏంటంటే, a burden that will not go away. A burden that will not go away. దేవుడిచ్చిన ఒక భారం, ఆ భారం ఎప్పటికీ కూడా మాసిపోని, విడిచిపెట్టని ఒక భారం మనలో ఉండాలి. విడిచిపెట్టని ఒక భారం, ఏదో ఉప్పొంగిపోయి ఒకసారి భారాన్ని కలిగి ఉండి తర్వాత ఆ ఉబ్బు తగ్గిన తర్వాత ఆ భారం పోయేటట్లుగా ఉండకూడదు. అంటే ఏ బర్డెన్ దట్ విల్ నాట్ గో అవే. సో అది పోనటువంటి ఒక మారని తీరని భారం మనకు ఉండాలి. ఆ భారంతోనే మన పనిని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. దేర్ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్. వితౌట్ ఇట్ ద వర్క్ కెన్ బి టేకెన్ అప్. అంటే మనం అనుకోవచ్చు ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ లీడర్షిప్ అక్కడ ఉంటేనే అవుతుందని మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ కాదు ఉండాల్సింది, స్టార్ట్ చేసే కాడ కాదు, స్ట్రాంగ్లీ స్పిరిచువల్ లీడర్షిప్ ఉండాల్సింది. ఈ బర్డెన్ ఏదైతే ఉందో ఈ బర్డెన్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు, నాయకులు, ఆ పనిని టేకప్ చేస్తున్నటువంటి వాళ్ళు స్ట్రాంగ్గా స్పిరిచువల్ లీడర్షిప్ని అంటే ఈ విషయంలో గైడ్ చేస్తూ ఫోకస్డ్గా తీసుకెళ్ళడానికి ముందుకు వెళ్ళాలి. ఇది మొదటి రోజుల్లో ఒక దృఢమైన నాయకత్వం. యూ కెన్ టేక్ ఇట్ అప్, గో అహెడ్, వి విల్ ప్రే. సో వీఆర్ ప్రేయింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద పీపుల్ షుడ్ గైడ్ ద స్పిరిచువల్ లీడర్స్. దాన్ని టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళేటట్లుగా ఉండాలి. ఇది రెండో విషయంలో మనం చూస్తున్నటువంటి విషయం. అందుకనే ఒక మనిషి యొక్క ఎఫర్ట్స్ లేకపోతే తను ఒక్కడే పని చేయటం వలన అంటే ఒక గుడ్ ట్రాక్ రికార్డ్ అనేది క్రియేట్ అవ్వదు ఒక్కరే పని చేయడం వల్ల. కాబట్టి ఒక టీమ్గా మనం కలిసి పని చేసినప్పుడు ఈ యొక్క పని అనేది ముందుకు వెళ్ళడానికి, గుడ్ ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీ షుడ్ వర్క్ యాజ్ ఎ టీమ్, నాట్ అలోన్. యేసు ప్రభు కూడా ఒక టీమ్గానే 12 మంది డిసైపుల్షిప్స్తో కలిసి ఆయన పని చేయడం జరిగింది. తర్వాత పౌలు గారు కూడా హీ ట్రావెల్డ్ విత్ ఎ టీమ్ ఆఫ్ మెన్. చక్కగా కొంతమందితో సమూహం అంటే వాళ్ళ యొక్క టీం మెంబర్స్తో కలిసి పౌలు, బర్నబా, తర్వాత దాని ముందు మనం శీల గురించి మనం చదువుతాం, తిమోతి గురించి చదువుతాం, లూకా కూడా తనతో ఉంటాడు, జాన్ మార్క్ కూడా తనతో పనిచేస్తాడు. అధిక ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి గురించి కూడా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రార్థనా భారం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా టీం. ఎఫప్రా సో ఇదొక టీం. తీతు కూడా టీం మెంబర్. అపోలోస్ కూడా తర్వాత వాళ్ళకి కలుస్తాడు. సో ఇట్స్ ఎ టీమ్. అంటే ఇప్పుడే 10 మంది ఉంటారు కానీ దట్ విల్ బి స్టార్టెడ్ విత్ 1 and 2 people. ద టీమ్ విల్ గో హెడ్. తర్వాత దీంట్లోనే కొన్ని వచనాలు మనం చదువుదాం. అంటే ఇట్లాంటి మానవ బాధ గురించి మనం చూస్తే నెహెమ్యా జీవితం గురించి మనం ఆలోచిస్తే నెహెమ్యా ఒక మాట అంటాడు. ఒకసారి చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు.
ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. కనుక ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించును. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. చాలు సార్, మరి ఎక్కువైపోయింది. దాంట్లో మనం చూస్తే 3-4 వచనాల్లో ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఏంటి అని చెప్తున్న విషయం? యెరూషలేము గోడలు కూల్చివేశారు, కాల్చివేశారు. తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదుల్ని తీసుకెళ్ళి, ఇశ్రాయేలుని తీసుకెళ్ళి చెరలో వేసేశారు. ఈ విషయాన్ని విన్నాడు ఎవరు? నెహెమ్యా తన దేశంలో లేడు, రాయి దేశంలో ఉన్నాడు. ఒక రాజు దగ్గర కప్పు అందించేటువంటి వ్యక్తిగా పనిచేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే తన నుంచి వెళ్ళాలి, ప్రతిదీ తనే పరీక్షించాలి నెహెమ్యా. అట్లాంటి ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేస్తున్న వ్యక్తి, రాజుకి దగ్గరగా క్లోజ్గా పనిచేస్తున్న వ్యక్తి నెహెమ్యా. ఆ నెహెమ్యా ఈ మాటలు విన్న తర్వాత కుప్పగూలిపోయాడు, ఏడ్చాడు. అంటే ఒక మానని వేదన తన హృదయాన్ని కదిలించి వేసింది. అయ్యో, నా ప్రజలు చెరపట్టబడి ఉన్నారే, వారు ఎలా మరలా వాళ్ళు సమకూర్చబడతారు? అయ్యో, నా యొక్క దేశం యొక్క ఆ యొక్క యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి, ఎలా మరలా నిలబెట్టేది? ఏడ్చాడు. కొన్ని రోజులు భోజనం చేయలేదు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి రాజుకి ఆ విషయం అర్థమైంది. ఎందుకు ఇలా ఉన్నావు అంటే ఒకరోజు రాజుకి చెప్పుకున్నాడు. రాజు పంపించాడు. నెహెమ్యా ఆ యొక్క కమిట్మెంట్తో, ఆ యొక్క బర్త్డే, ఆ మానని ఆ నొప్పి, ఆ బాధ, అంటే బాధ్యత వలన కలిగినటువంటి ఆ నొప్పి, బాధతో విత్ దట్ స్ట్రాంగ్ కమిట్మెంట్ 52 రోజులలో 52 డేస్లో యెరూషలేము గోడలను కట్టించాడు. 52 డేస్. ఇట్స్ ద గ్రేట్ వర్క్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది అది అసాధ్యం. అది లోపల ఉండేటువంటి కమిట్మెంట్తో తప్ప. ఎందుకంటే అటేమో వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తున్నారు, ఒక పక్క కత్తి పెట్టుకొని ఉండాలి, ఒక పక్క ఇటు రాళ్ళు ఎత్తడానికి, రాళ్ళకు సంబంధించినటువంటి ఎత్తడానికి పని చేయడానికి కావాల్సిన సామాగ్రి కావాలి. ఎందుకు ఈ తలనొప్పి? ఎందుకు అంత పని? అటు యుద్ధం చేయాలి, ఇటు గోడ కట్టాలి, 2 పనులు చేసుకుంటూ ఉండాలి. బట్ ఏ బర్డెన్ దట్ విల్ నాట్ గో అవే. అది ఆరిపోయేది, తీరిపోయే బాధ కాదు, వదిలివేసేది కాదు, ఒక బాధ్యతాపూర్వకమైనటువంటి విషయం. కాబట్టి సో వీ నీడ్ టు టేక్ అప్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దిస్ రికార్డ్. యాక్చువల్గా మనం కూడా కొన్ని మినిస్ట్రీస్ గురించి మాట్లాడినప్పుడు, సంగారెడ్డి గురించి కూడా మాట్లాడినప్పుడు, మన జోమీ బ్రదరే 3 months బ్యాక్ ఒక మాట అన్నారు. ఏంటంటే, వై కాంట్ యూ గో దేర్ అండ్ స్టే దేర్ అన్నారు. సింపుల్లీ హీ సెడ్. బట్ దట్ సింపుల్ వర్డ్, it's a big word for me. I thought about it very seriously. Really, I prayed for that. Recently, Sathik said, we should take up many responsibilities, sir. We should take up. We are not doing this and that. We have to take up. I will help you. I'll come there to Sangareddy. He has taken some commitment. Yesterday, Sandeep said, we together actually working for many years. Sandeep said, sir, I am not doing anything. I am lacking. I am wasting my time. I should be involved in the evangelism and ministry. Yesterday he said, ఎందుకంటే నేను తన గురించి మొన్నటి నుంచి ఆలోచిస్తాను. When I entered Sangareddy, everyone is busy with their works. Everyone is busy. Who will take up the responsibility? Who will take up? Where is Sandeep? I thought like that. Where is he? What is he doing? But finally, yesterday evening, he opened his mouth, his burden. So likewise, there the Samuel, they have the burden to take up the responsibility. Our Arun brother and Adarsh brother, they are supporting in the ministry. Adarsh, he traveled a lot with me. Really, it's a simple and small ministry, but we together travel a lot. So it is a burden to the ministry. So many are supporting our Naveen prayerfully.
ఈజ్ హెల్పింగ్ అస్. సో ఇన్ ద చర్చ్ చాలామంది ఈ యొక్క పనులన్నీ కూడా చేస్తున్నారు. పర్సనలీ దే ఆర్ ప్రేయింగ్ మచ్. సో ఇట్ విల్ గో హెడ్. గాడ్ విల్ టేక్ అప్. గాడ్ విల్ రైజ్ ద పీపుల్ టు డూ హిస్ వర్క్. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయాన్ని చెప్తే నేను ఎండింగ్కి వస్తాను. మూడో విషయం, ఏ పర్సిస్టెంట్ కాన్షియస్నెస్ దట్ గాడ్ ఈజ్ లీడింగ్. ఏ పర్సిస్టెంట్ కాన్షియస్నెస్ దట్ గాడ్ ఈజ్ లీడింగ్ అంటే దేవుడు నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. దేవుడు నడిపిస్తున్నాడు ఒక దృఢమైన మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. ఆ యొక్క మనస్సు, గాడ్ ఈజ్ లీడింగ్, ద డివైన్ లీడింగ్ అంటే దైవికమైనటువంటి నడిపింపు అనేది ఉన్నదనే విషయాన్ని మనము గ్రహించాలి. దెన్ ఓన్లీ సమ్ వర్క్స్ వీ కెన్ టేక్ అప్. లేకపోతే మనం పని చేయలేము. ఒకసారి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పింది. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చూడండి, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు బర్నబాని ప్రత్యేకపరిచాడు ఒక పని నిమిత్తం. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఆ పనిలో, ఆ పరిచర్యలో కొనసాగుతున్న వ్యక్తులు అంత్యోక్య సంఘంలో. సో తర్వాత దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పనిలో అంటే ఆయన్నే నడిపిస్తాడు, ఆయనే లీడ్ చేస్తాడు. హీ విల్ లీడ్ ద పీపుల్. ఎవరిని పంపించాలి, ఎప్పుడు పంపించాలి, ఏంటనేది దేవుడు అన్నీ కూడా ఆ కన్ఫర్మేషన్ త్రూ ద ప్రేయర్స్ అండ్ ఫాస్టింగ్, ద డివైన్ లీడింగ్. సో దట్ ఈస్ ద విఠల్ అంటే చాలా శ్రేష్టమైనది బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్. ఏది నడిపించాలన్నా, ఏది మొదలు పెట్టాలన్నా మనకి ముందుగా ఉండాల్సింది పరిశుద్ధాత్మ దేవుని ఆ నడిపింపు. ఇది ఏదో మినిస్ట్రీ విషయంలో హియర్ వీఆర్ టాకింగ్, కానీ జనరల్గా ప్రతి విశ్వాస జీవితంలో తన నిర్ణయాలు, తన స్టడీస్ విషయంలో, ఏదైనా ప్లేస్కి మూవ్ అయ్యే విషయంలో, తన జాబ్ విషయంలో, తన యొక్క మ్యారేజ్ విషయంలో దేవుని నడిపింపు ఉన్నదా లేదా? డూ యూ హ్యావ్ దట్ క్లారిటీ? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉందా లేదా? ఈజ్ దేర్ ద డివైన్ లీడింగ్? హ్యావ్ సమ్ కన్ఫర్మేషన్. అంటే కొంతమంది విశ్వాసులకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పారు, మా మామయ్య చెప్పాడు, మా బాబాయ్ చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు, మా అన్న చెప్పాడని వెళ్ళిపోవడమే. మా అమ్మ ఊరుకోదు, మా నాన్న గద్దిస్తాడు అని వెళ్ళడమే. హూ ఆర్ లీడింగ్ దెమ్? పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా పీపుల్ ఆర్ లీడింగ్ దెమ్. మ్యాన్ గాడ్ ఈజ్ లీడింగ్ యూ, యువర్ లైఫ్. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? అవగాహనలోకి తెచ్చుకోండి. ఒకసారి ఆలోచించండి. ఈజ్ జాబ్ ఈజ్ లీడింగ్ యూ? రిమెంబర్ ఇట్. వన్ డే ఆ జాబే నేను వదిలిపెట్టే అవకాశం ఉంది, మొహమాటం లేకుండా కదా. జాబ్ షుడ్ నాట్, అదర్స్ షుడ్ నాట్ లీడ్ us, గాడ్ షుడ్ లీడ్ us, షుడ్ రిమెంబర్. అయితే ఇదే విషయాల గురించి మనం చూస్తే ఒకసారి మోషే రాసిన మాది నిర్గమాకాండలో చూస్తే 33వ అయితే 15వ వచనంలో మోషే ఒక మాట అంటాడు. ఒకసారి చదువుదాం. మోషే నీ సన్నిధి రానియడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. చాలు. మోషే ఏమంటాడంటే, నీ సన్నిధి మాతో రానియడలా ఇక్కడ నుంచి మమ్మల్ని తోలుకొని పోవద్దు అని అంటున్నాడు మోషే. ఎందుకు తెలుసా? అప్పటి వరకు ఇశ్రాయేలీయులు వాళ్ళు తప్పు చేశారు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు, వారందరూ కూడా నాశనం చేస్తానని చెప్పాడు దేవుడు. కానీ మోషే ఒప్పుకోలేదు. నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి దానిని నువ్వు చేయొద్దు ప్రభువా అని వేడుకున్న తర్వాత వారిని క్షమిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఒక దూడని తయారు చేసుకొని దాన్ని వర్షిప్ చేసి తొలగిపోయినటువంటి సమయం. తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళాలి, దేవుడే నడిపిస్తాడు. మేఘం ఉంటుంది, ఆ మేఘం పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు నడిచి వెళ్ళాలి. మేఘం ఎక్కడ ఆగితే వాళ్ళు అక్కడ ఆగి గుడారాలు వేసుకోవాలి. అయితే దాని తర్వాత దేవుడు ఒక మాట అంటాడు తెలుసా అక్కడ మీకు? మీరు వెల్లుడి అనేటువంటి మాట అంటాడు. లేచి పొండి
వెళ్ళండి మీరు ఎక్కడికి, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి మీరు వెళ్ళండి అంటాడు. అంటే దేవుడు ఇశ్రాయేల్ని తీసుకొని వచ్చాడు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు వారితో ఉన్నాడు. కానీ ఇక్కడే ఉన్నాడు, మీరు లేచి వెళ్ళిపోండి. మోషేకి అర్థమైంది విషయం. దేవుడు లేకపోతే మేము ఆయన తోడు లేకపోతే మేము ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం? నీవు మాతో రాకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోకము. నీ సన్నిధి మాతో ఉండాలి. నీవు రాకుండా మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, ఏం చేస్తాం ప్రభువా, నీవు మాతో ఉండాలన్నావు కదా. దేవుడు మాటలు అర్థమైపోయినాయి. అప్పుడు అడిగాడు, ప్రార్థన చేశాడు, ప్రభు నేను మీతో వస్తానని చెప్పాడు. అంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి. దట్స్ వాట్ వీ నీడ్ టు ఆస్క్ గాడ్. వీ హావ్ టు ఆస్క్ గాడ్ ఆల్వేస్. ప్రభు మీ సన్నిధి మాతో ఉంచండి. మనం ఏ పనులు చేస్తున్నా, ఏ కార్యాలు చేస్తున్నా, మేము వెళ్ళాల్సిన మార్గంలో తోడుగా ఉండండి. మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మీ తోడు లేకుండా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు ప్రభువా, తీసుకెళ్ళొద్దు. దీస్ ఆర్ ద డివైన్ లీడింగ్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ నడిపించేటువంటి విధానం, దైవికమైనటువంటి నడిపింపు ఇది. కాబట్టి మనము దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి సమయాలలో చర్చ్ ప్లాంటింగ్ విషయాలలో కొంతమంది వాల్యూడ్ మెంబర్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. వాల్యూడ్ మెంబర్స్ ఇక్కడ నుంచి రేపు పొద్దున ఎవరో బ్రదరో లేకపోతే మేము వాల్యూడ్ మేలు పునాదులు అన్నట్లుగా కనిపించొచ్చాం, వెళ్ళి వేరే చోట పరిచయంలో ఉండాల్సి వస్తుంది. డోంట్ వర్రీ, గాడ్ విల్ లీడ్ ఇట్. కొంతమంది ఏమో ఇది ఉన్నటువంటి సభ్యులకి ఆటంకమేమో, ఇట్ మే బి ఎ థ్రెట్ ఫర్ ద రిమైనింగ్ మెంబర్స్. వాట్ విల్ హ్యాపెన్ టు ద నెంబర్ ఇన్ ద చర్చ్ అనేటువంటి థాట్ ఎల్లర్స్కి, లీడర్స్కి రాకమానదు. దిస్ ఆర్ ద సజెషన్స్ ఐఎమ్ రీడింగ్ నౌ. ఉంటాయి. ఈవెన్ దో ఇట్ టేక్స్ ఎ prayerful waiting on the Lord to see the hearts of the leaders, to extend the right hand of fellowship to the new work. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా వేచి చూసి వాళ్ళ యొక్క చేతిని, కుడి హస్తాన్ని మనకి ఇచ్చి, వాళ్ళ సపోర్ట్ని అంటే సహవాసాన్ని ఇచ్చి ఆ యొక్క పనిని టేకప్ చేయడానికి ముందుకెళ్ళేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. వీ షుడ్ వెయిట్. దట్స్ వై we were prayed and praying. God is guiding. With the help of some encouraging words and support, we are able to go ahead somewhat. కాబట్టి ఈ విషయాలని గుర్తుపెట్టుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగిస్తాను. ఒక విషయాన్ని చెప్తే, విలియం కేరీ గురించి మనం మాట్లాడతాం. విలియం కేరీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్. హీ హాజ్ ద డీప్ విజన్. ఆయనకి ఒక దృఢమైనటువంటి ఒక కోరిక, దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప దర్శనం ఉన్నది. టు టేక్ ద గాస్పెల్ టు అన్రీచ్డ్ పీపుల్, అన్రీచ్డ్ నేషన్స్. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 2-3 వచనాల్లో, ఆ వచనాలను బట్టి తనకు ఒక దృఢమైనటువంటి కోరిక కలిగింది. ఈ యొక్క నేషన్స్కి నేను సువార్తను అందించాలి. తను ఎక్కడ ఉన్నాడు? ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్లో ఉండి సువార్త అందించాలనుకున్నాడు వేరే దేశాలకి. ప్రపంచ పడాన్ని పక్కన పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఆయన ఏదో చెప్పులు ఉంటే పని చేసుకుంటున్నాడు కదా, అక్కడే ఉండి ఏదో పని చేసుకుని బతకొచ్చు కదా. ఎక్కడికో వేరే దేశానికి పోయి కష్టపడి ఇబ్బంది పడడం అవసరమా? రిస్క్ చేయడం అవసరమా? బట్ ఆయన ఒక స్టేట్మెంట్ అన్నాడు, ఒక మెసేజ్ చెప్తూ ఒక మాట అన్నాడు 1972లో ఇన్ హిస్ సెర్మన్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుంచి గొప్ప కార్యాలని ఆశించు, దేవుని కొరకై గొప్ప కార్యాలని తలపెట్టు. దేవుని నుంచి గొప్ప కార్యాలను ఆశించు, దేవుని కొరకై గొప్ప కార్యాలను తలపెట్టు. చిన్న కార్యాలు కాదు, గొప్ప కార్యాలను తలపెట్టు. ఆయన దగ్గర నుంచి ఆశించు. ఆయన చేయలేని వాడా దేవుడు? సమస్తం కూడా ఆయనకు సాధ్యం, ఆయన చేసేటువంటి. ఇంకొక ఆయన అన్నాడు, దట్ అవర్ బర్త్డే షుడ్ నాట్ గో అవే. హడ్సన్ టైలర్ గురించి మనం వింటాం. ఆయన చైనా ఇన్లాండ్ మిషన్స్ని ఆయన స్టార్ట్ చేశాడు. హడ్సన్ టైలర్ ఆయన మిషనరీ అంటే వర్క్ కోసం, పరిచర్య కోసం హీ స్టడీడ్ మెడిసిన్. స్పెషల్గా పరిచర్య కోసం మెడిసిన్ స్టడీ చేశాడు. అంటే హీ కుడ్ నాట్ స్లీప్ పీస్ఫుల్లీ అంటిల్ హీ ఒబేడ్ గాడ్స్ కాల్. దేవుని పిలుపు తనకు వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని పిలుపుని అంగీకరించేంత వరకు తాను పూర్తిగా ప్రశాంతంగా నిద్రపోలేదట. ఆ యొక్క భారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించి టేకప్ చేసి ఆ పిలుపు నిమిత్తం ముందుకు వెళ్ళడానికి అసలు నిద్రపోలేదట. ఆ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళేంత వరకు. కాబట్టి
ఆయన చైనీస్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నాడు. డ్రెస్ కూడా అంటే వాళ్ళ వేలో డ్రెస్అప్ చేసుకున్నాడు. కల్చరల్గా వాళ్ళతో మింగిల్ అయ్యేటట్లుగా ఆయన వాళ్ళతో కూడా కలిసిపోయి గొప్ప పరిచర్య చేశాడు. ఈ యొక్క చైనా ఇన్లాండ్ మిషన్స్ 1865లో ఈ యొక్క గొప్ప పరిచర్యను ఆయన మొదలు పెట్టడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే మెనీ మిషనరీస్ దే వర్క్ హార్డ్. జిమ్ ఏలియట్ గురించి మనం చూస్తాం. జిమ్ ఏలియట్ ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఈక్వెడార్ ప్రాంతంలోని అక్కడ దగ్గరలో ఉండేటువంటి ఒక ట్రైబల్ ఏరియాలో ఒక తెగ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తన యొక్క 4 స్నేహితులు కలిసి పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ తెగవారు వారిని చంపేశారు. తర్వాత జరిగిన విషయం ఏంటనుకున్నారు? జిమ్ ఏలియట్ యొక్క జిమ్స్ వైఫ్ ఎలిజబెత్ ఏలియట్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి అక్కడ గొప్ప పరిచర్యను స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత చాలామంది మిషనరీస్ ఈ యొక్క దృశ్యాన్ని చూసి, ఈ యవ్వనస్తులు చేసిన ఆ గొప్ప కార్యం, వాళ్ళు చనిపోయిన విధానాన్ని చూసి మోడర్న్ మిషనరీస్, కొత్త మిషనరీస్ అందరూ కూడా బయలుదేరి వచ్చారు. వీ షుడ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవాంజలిజం, గాడ్స్ వర్క్. తన వైఫ్ వెళ్ళి గొప్ప పరిచర్య చేసింది, అక్కడ చర్చ్ స్టార్ట్ చేసి మిషనరీ వర్క్ని చేయడం జరిగింది. కాబట్టి గాడ్ విల్ హెల్ప్. యూ షుడ్ నాట్ స్టిక్ ఆన్. మర్రి చెట్టు ఓడల కింద ఓడలు వచ్చి వాటికి ఇంకా ఏర్లు వచ్చి దాని కింద ఎలాడబడుతూ అక్కడే ఉండిపోయి అమ్మగా స్మూత్గా ఆడుకోవడానికి కాదు. చర్చెస్, ద మినిస్ట్రీ మస్ట్ బి ప్లాంటెడ్ జస్ట్ యాజ్ హ్యూమన్ ఫ్యామిలీస్ రిజాయిస్. అంటే మనకి కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎట్లాగా, మన పిల్లలు పెళ్ళైనవి అనుకోండి, కుమారులు కుమార్తెలకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే చక్కగా వాళ్ళ కుటుంబాలతో ఉంటారు. వాళ్ళు కుటుంబంతో వాళ్ళు కూడా పేరెంటింగ్ చేస్తుంటారు, కుటుంబాన్ని నడిపించుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు నడిపించుకున్నప్పుడు చూసి పేరెంట్స్ ఏం చేయాలి? ఆనందపడాలి. వెన్ ద న్యూ చర్చెస్ ఆర్ స్టార్టెడ్, వెన్ దే ఆర్ వర్కింగ్, వీ షుడ్ రిజాయిస్ ఇన్ దట్. వెన్ ద చర్చ్ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ అటానమస్, తనంతటి తానే ఆ సంఘం నడిపింపబడుతూ ఉన్నప్పుడు మనం దాన్ని చూసి ఆనందించాలి. కాబట్టి అసెంబ్లీ ప్లాంటింగ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ వర్క్ విత్ హిమ్ ఇన్ అకంప్లిషింగ్ హిస్ విల్. కాబట్టి అసెంబ్లీ ప్లాంటింగ్ అనేది దేవుని చిత్తమై ఉన్నది. అట్లనే దేవుని చిత్తాన్ని ఎవరైతే సంపూర్తి చేస్తున్నారో వాళ్ళు దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ వర్క్ విత్ హిమ్ ఇన్ అకంప్లిషింగ్ హిస్ వర్క్. క్రీస్తుతో పాటు కలిసి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళే వాళ్ళే దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. సో ఇది ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు, కానీ దేవుని ప్రేరణ బట్టి నేను చెప్పడం జరిగింది. అండర్స్టాండ్ ఇట్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. హ్యావ్ ద బ్రాడ్ వ్యూ ఆఫ్ ద మినిస్ట్రీ. హౌ ఎ న్యూ చర్చ్ ఇస్ ప్లాంటెడ్. మన పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, అయ్యో ఇశ్రాయేలు గారా, శరీరపరంగా మిమ్మల్ని చూస్తుంటే మీతో పాటు కలిసిపోవాలని ఉంది, క్రీస్తుని వదిలిపెట్టి మీతో కలిసిపోవాలని ఉంది అంటాడు. ఎందుకో? దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు గారా, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీ ద్వారానే ఆ రక్షకుడు జన్మించాడు, మీలోనే జన్మించాడు. మీ నుంచి మొదలైంది ఈ సత్య సువార్త. శరీరపరంగా చూస్తే మీతో పాటు కలిసి నేను ఉండిపోవాలనుకుంటున్నాను, కానీ మీరు రక్షింపబడాలనేదే నా ఆశ, మీరు ప్రభువుని అంగీకరించాలనేదే నా ఆశ. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ద అదర్స్ సాల్వేషన్? ఎంతమంది ఇతరులను రక్షింపబడాలని కోరుకుంటున్నాను? ప్రే ఫర్ దెమ్ ఎర్నెస్ట్లీ. నాదేదో నేను చూసుకున్నాను, నా పని ఏదో నేను చూసుకున్నాను, నా కార్యాలు ఏదో నేను చూసుకున్నాను. అందరూ కూడా తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడట్లేదు. వన్ డే వి విల్ లాస్ అవర్ లైఫ్. మన జీవితాన్ని మనం కోల్పోతాం. ఇఫ్ వి వర్క్ ఫర్ ద వరల్డ్, లోకం కోసం పనిచేసి లోకాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్ళిపోతే జీవితాన్ని కోల్పోతాం. లెట్ us వర్క్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరచును గాక. దేవుడు మనల్ని గైడ్ చేయను గాక. హ్యావ్ ద స్ట్రాంగ్ విజన్ అండ్ బర్డెన్ that should not go away, and that consciousness that God is leading. May God bless us.